ప్రభువునందు ప్రియులరా, దేవుని నామమునకు మహిమ. మీకు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి ఆహ్వానం. ఈరోజు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక భాగాన్ని మీ ముందు ఉంచుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక భాగం, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. ఈ మాటలు పౌలు చెబుతున్న మాటలు. పౌలుకు ఆయన సహచరులకు సువార్త వ్యాపింప చేయడంలో, దేవుని పరిచర్యలో ఎదురవుతున్న అనేకమైన కష్టాలను బట్టి, వారు అనుభవిస్తున్న లేమిని బట్టి మాట్లాడుతున్న మాటలు. దుఃఖపడు వారమైనట్టుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము అంటున్నాడు. అంటే ఒక భయంకరమైన ప్రతికూలమైన అనుభవంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రతికూలమైన అనుభవాన్ని అధిగమించి అనుకూలమైన ఆశీర్వాదకరమైన అనుభవాన్ని మేము కలిగి ఉంటున్నాము. ఒక ప్రక్క ప్రతికూలత లేకుండా లేదు, ప్రతికూలత ఉన్నప్పటికీ ప్రతికూలతను అధిగమించి ప్రతికూలత దాచబడగలిగేటట్లుగా ఇంకా అనుకూలమైన ఆశీర్వాదకరమైన అనుభవాన్ని మేము కలిగి ఉండేటట్లుగా దేవుడు అలాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడు అన్నాడు పౌలు. ప్రియులారా, నిజమే. ఆ సువార్త వ్యాపింప చేయడంలో, వారి సేవలో వారికి ఎదురయ్యే శ్రమలు, వారికి ఎదురయ్యే తృణీకారాలు, వారికి ఎదురయ్యే ఆకలి దప్పులు, వారికి ఎదురయ్యే లేమి, దాని అంతటిలో దుఃఖము కలుగుతుంది. మరొక ప్రక్క సంతోషం అంటున్నాడు. ఆ దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా సంతోషించు వారం అంటున్నాడు. ఎందుకంటే దేవునిలో వారికి ఉన్న సంతోషం, అలాగే దేవుడు వారికి ఇచ్చిన రక్షణను బట్టి సంతోషం, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి సంతోషం, సువార్త వ్యాపింపబడుతూ ఉన్న స్థితిని బట్టి సంతోషం, సంఘము వ్యాపిస్తున్న దాన్ని బట్టి సంతోషం, అలాగే రాబోవు పునరుద్ధాన అనుభవం గురించి సంతోషం, అలాగే వారి జీవితాలను దేవుడు దినదినము కొనసాగింపచేస్తున్న దాన్ని బట్టి సంతోషం. ప్రియులను గమనించాలి. దేవునిలో ఉన్న వారికి, దేవుని యందు మరి భయభక్తులు కలిగి దేవునిలో తమ జీవితాన్ని నడిపించుకుంటున్న వారికి ఎప్పుడు కూడా ప్రతికూలత ఉండకుండా ఉండదు. ప్రతికూలతను అధిగమించగలిగే సంతోషము, ఆశీర్వాదము దేవుడిస్తాడు. అలాంటి విషయాలు ఒకటి కాదు, చాలా చెప్పాడైనా. ఇదిగో దుఃఖములో ఉన్న వారమైనను సంతోషించు వారము అంటున్నాడు. అలాగే దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీయూ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము అంటున్నాడు. అన్నీ చాలా ప్రతికూలతలు ఉన్నాయి. ఆ ప్రతికూలతలన్నిటినీ గ్రహణం పట్టించేటట్లుగా, ఆ ప్రతికూలత ఏది కూడా కనబడకుండా ఉండే సంతోషము, ఆశీర్వాదము, సమాధానము, అలాంటి సంతోషకరమైన ఆశీర్వాదకరమైన స్థితి దేవుడిస్తున్నాడు అని చెబుతున్నాడు. క్రైస్తవ విశ్వాసంలో ఉన్న మన జీవితాల్లో ప్రతికూలత ఉండకుండా ఉండదు. ప్రతికూలత, తృణీకారం, చిన్నబుచ్చే స్థితి ఇదంతా ఉంటుంది. దాన్ని అంతటినీ దాచిపెట్టే ఆశీర్వాదం, సంతోషం దేవుడు మనకిస్తాడు. అలాంటి అనుభవంలోనికి నువ్వు నడిపించబడగలిగేటట్లుగా సంపూర్ణంగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే ఈ వాగ్దానం నీ కొరకే, ఈ మాటలు నీ కొరకే. దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. అలాంటి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు, నీ కుటుంబమునకు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, ఈ మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభు, ఈ లోకంలో ప్రభు క్రైస్తవులంగా, విశ్వాసులంగా జీవించడంలో ఎన్నో శ్రమలు, ఎన్నో తృణీకారాలు ఉన్నాయి ప్రభు, లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం ప్రభు. వాటన్నిటినీ అధిగమించి ప్రభు మేము పొందుకునే అనుభవాలు, సంతోషము, ఆశీర్వాదము, సమాధానము నీవు ఇస్తున్నావు. వాటన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అలాంటి సంతోష, ఆశీర్వాద, సమాధానాల్ని మేము కనుపరచగలిగే స్థితి మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభు, ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో నీ కృపను దయచేసి అవసరతల్లో సహాయము దయచేయండి, అలాగే సమస్యల్లో విడుదల దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్.